ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించి ప్రార్థించుటకు, ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి ప్రభువు నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాము. మీ బైబిల్ గ్రంథాన్ని ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలోనికి తెరిచి చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు మనం చదువుకుందాము. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యజనులకు ఇయ్యబడిను. వారు 42 నెలలు పరిశుద్ధ స్థలమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవశింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లును దీపస్తంభములనై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడ్ల వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడ్ల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మోయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్ళతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగియగానే అగాధములో నుండి వచ్చు క్రూర ముఖము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. దానికి ఉపమానముగా సోదమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడిను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరికొకడు కట్నములు పుచ్చుకొందురు. అయితే ఆ 3 దినములన్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూసిన వారికి మిగుల భయం కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూసిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచురి. 2వ శ్రమ గతించెను. ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథములో నుండి అనేకమైన సంగతులను మీరు మాకు బోధిస్తూ ఉంటుండగా వాటిని గ్రహించి ఆ ప్రకారముగా జీవించుటకు మీ కృప మా యడ్లుంచి దీవించి దర్శించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి. మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను. జీవం గల పరమ తండ్రి, ఆమేన్. దై కింగ్డమ్ కమ్, నీ రాజ్యము వచ్చుగాక అనే ఈ సిరీస్లో ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, గడిచిన వారంలో
ప్రకటన గ్రంథము 10 అధ్యాయములు ఉండే సందర్భాన్ని మనం ధ్యానం చేసి ఉన్నాము. దేవుని దూత ఇచ్చిన సాక్ష్యాన్ని గురించి గడిచిన వారంలో మనం తెలుసుకున్నాం. ద విట్నెస్ ఆఫ్ ది ఏంజల్. మరి ఈ దినాన 11వ అధ్యాయంలో ఉండే ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయం అనేది చాలా ప్రాముఖ్యమైనదని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. మరి ముఖ్యంగా 11వ అధ్యాయము 15వ వచనం నుంచి చూసినట్లయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి దేవుడు అక్కడ బయలుపరుస్తూ ఉండినట్లుగా, మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథానికి అది కీ వర్స్గా కూడా గడిచిన వారంలో మనం చెప్పుకున్నాము. ప్రియులారా, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో 2 సాక్షులు ఇచ్చినటువంటి సాక్ష్యము, అలాగే 24 పెద్దలు ఇచ్చినటువంటి సాక్ష్యం అనేది ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. కనుక ప్రియులారా, ఈ సంగతులను వరుసగా మనం ధ్యానం చేసుకోవడానికి చూద్దాము. ఈ దినాన్న అయితే ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల్లో ఉన్నటువంటి 2 సాక్షులను గుర్చినటువంటి సంగతులను మనం ధ్యానం చేసుకుందాము. ఈ లేఖన భాగంలో ప్రియులారా, మొట్టమొదటిగా దేవాలయాన్ని గురించి కొంత వివరణ ఇవ్వబడింది. ఆ తర్వాత 2 సాక్షులు ఇచ్చిన సాక్ష్యాన్ని గురించి కూడా తెలియచేయబడ్డమైనది మనం చూస్తూ ఉన్నాం. వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము మొట్టమొదటి వచనం. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఈ సందర్భాలన్నీ కూడా మహాశ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు లేదా మొదటి భాగంలో జరిగేటువంటి సంగతులు ప్రస్తావించబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మహాశ్రమల కాలంలో 7 సంవత్సరములు అయినట్లయితే అందులో మొదటి భాగము మొదటి 3.5 సంవత్సరములు, రెండవ భాగము రెండవ 3.5 సంవత్సరములు. ఈ అధ్యాయములో తెలియచేయబడినటువంటి ఈ సంగతులు మహాశ్రమల కాలంలో మొదటి భాగంలో జరిగే సంగతిని మనకు తెలియచేస్తూ ఉన్నట్లుగా గ్రహించుకోవాలని ప్రభువు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రారంభంలోనే ఒక విషయాన్ని నేను మీకు తెలియచెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ మహాశ్రమల కాలంలో అంత్యక్రీస్తు యూదులతో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత్యక్రీస్తు యూదులతో నిబంధన చేసుకుంటున్నట్లుగా మనకు కనబడతా ఉంది. ప్రియులారా, అంత్యక్రీస్తు చాలా మంచిగా వారితో ప్రవర్తించడం, వారితో నిబంధన చేసుకోవడం, వారితో కలిసిమెలిసి ఉండడం అనేది మనకు కనబడతా ఉంది. అయితే అది కేవలము మొదటి 3.5 సంవత్సరములు మాత్రమే. మొదటి 3.5 సంవత్సరములు అనగా మహాశ్రమల కాలంలో మొదటి భాగము గడిచిపోయిన తర్వాత వాని యొక్క అసలు రంగు, ఒరిజినల్ కలర్ అనేది మనకు కనబడుతుంది. ప్రియులారా, అప్పుడు వాడు యూదులను హింసించడం అనేది లేదా యూదులను బాధ పెట్టడం అనేది మనం చూస్తాం. సరే, ఇక్కడ ఉన్నటువంటి ఈ సందర్భాలన్నీ కూడా యెరూషలేము దేవాలయానికి యూదులకు సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన అంశాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. చూద్దాము. ప్రియులారా, ఆలయాన్ని గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. యోహాను గారికి ఒక చేతి కర్రనిచ్చి ఆ చేతి కర్రతో ఆలయాన్ని కొలువమని చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యూదులకు యెరూషలేము ఆలయం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఆలయాన్ని గుర్చినటువంటి కొన్ని సంగతులు మనం చూద్దాం. పాత నిబంధన కాలంలో దేవుడు మనుషులతో నివాసం చేయడం అనేది మనందరికీ తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఉండినప్పుడు వారి మధ్య నివాసం చేయటానికి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నట్లుగా దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క నివాసము, దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్ష గుడారములో ఉండినట్లుగా పాత నిబంధన కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దానం చేయబడినట్లుగా వారు కనాను దేశంలోనికి వచ్చినప్పుడు ప్రియులారా, దావీదు దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలి అని అనుకుంటూ ఉన్నాడు. అయితే దేవుడు
నీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి గనుక నీవు నాకు మందిరం కట్టవలదు, నీ కుమారుడైనటువంటి సొలొమోను నా కొరకు ఒక మందిరాన్ని నిర్మిస్తానని చెప్పి దావీదుతో ప్రమాణం చేయడం అనేది మనందరికీ తెలిసిన సంగతే. ప్రియులారా, దేవుడు ప్రమాణం చేసినట్లుగా మందిరం అనేది రాజైన సొలొమోను ద్వారా క్రీస్తు పూర్వము 957వ సంవత్సరంలో కట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది చాలా మహిమ కలిగినటువంటి మందిరముగాను, దేవునికి సేవ చేయడానికి యాజక సమూహము ఆ మందిరంలోనికి ప్రవేశించలేనంతగా దేవుని యొక్క మహిమ ఆ మందిరంలో నిలిచి ఉన్నట్లుగా మనందరికీ తెలుసు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆరాధించడం అనేది ఎంతో మంచి సంగతిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే రాను రాను ప్రజలు దేవునికి వ్యతిరేకంగా తిరిగి, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి, తిరస్కారం చేసి, దేవుణ్ణి లక్ష్యపెట్టినందున దేవుడు మరి ఆ ప్రజలను బబులోని చెరలోనికి, అలాగే ఆ మందిరాన్ని నెబుకద్నెజరు చేతికి అప్పగించిన సందర్భం మనందరికీ తెలుసు. కనుక సొలొమోను నిర్మించినటువంటి ఆ మందిరము నెబుకద్నెజరు ద్వారా క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో నాశనం చేయబడినట్లుగా మనకు కనబడతా ఉంది. అయితే దేవుడు తన వాగ్దానం చేసినట్లుగా తన ప్రజలను తిరిగి యెరూషలేమునకు పంపించి, శేషించినటువంటి యూదులు యెరూషలేమునకు తిరిగి వచ్చి ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు వారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క నాయకత్వంలో మరలా మందిరాన్ని తిరిగి నిర్మించడం అనేది మనం చూస్తూ ఉన్నాము. వారు క్రీస్తు పూర్వము 515వ సంవత్సరంలో మందిరాన్ని తిరిగి నిర్మించినట్లుగా మనకు కనబడతా ఉంది. మందిరము నిర్మించబడిన తర్వాత క్రీస్తు పూర్వము 167వ సంవత్సరంలో అంతియొకస్ ఎపఫనీ అనేటువంటి ఒక క్రూరుడైనటువంటి వ్యక్తి, ఒక దుర్మార్గుడైనటువంటి పరిపాలకుడు మందిరాన్ని అపవిత్రపరిచినట్లుగా మనకు కనబడతా ఉంది. మందిరంలో, యెరూషలేము మందిరంలో పందిని బలి ఇచ్చి మరి ఆ బలిపీఠాన్ని అపవిత్రం చేసినట్లుగా, అక్కడ నాశనకరమైనటువంటి హేయమైనటువంటి సంగతిని జరిగించినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఆ తర్వాత దేవుడు జూడాస్ మక్కాబీస్ అనేటువంటి వ్యక్తిని లేపి ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఆయన ద్వారా మందిరాన్ని శుద్ధీకరించి పునఃప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత మందిరము శిథిలమైపోయింది, యెరూషలేములో ఉన్నటువంటి ఆ మందిరము. ఆ తర్వాత హేరోదు పరిపాలించినటువంటి ఆ కాలంలో ప్రియులారా మందిరము తిరిగి కట్టబడ్డం అనేది మనం చూస్తూ ఉన్నాము. మందిరపు పని క్రీస్తు పూర్వము 20లో ప్రారంభమయ్యి సుమారుగా క్రీస్తు శకము 64వ సంవత్సరంలో మందిరము పునర్నిర్మించబడినట్లుగా, లేదా రెండవ మందిరము నిర్మించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, క్రీస్తు శకము 64లో రెండవసారి మందిరం నిర్మించబడినది. మరి క్రీస్తు శకము 70లో యెరూషలేము మందిరం అనేది పూర్తిగా నాశనం చేయబడినట్లుగా చరిత్ర అనేది మనకు తెలియజేస్తూ ఉంది. ఇది మందిరం యొక్క వివరణ. ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము మందిరమును గూర్చి వారు వెళ్ళినటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. సరే, ఇక్కడ యోహాన్ గారికి ఒక పని అప్పగించబడింది. అదేంటంటే, ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర అంటే మీ అందరికీ తెలిసిందే ప్రియులారా, మెజరింగ్ రాడ్ అంటారు. కొలవటానికి ఉపయోగించేటువంటి ఒక కర్ర ప్రియులారా, అది మరి వుడ్ అయి ఉండొచ్చు. కొలకర్ర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి, దేవుని నామానికి మహిమ కలుగును గాక, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని మందిరంలోనికి వచ్చిన వారందరూ కూడా దేవుణ్ణి పూజించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను పదే చెప్తూ ఉన్నాను, దేవుని మందిరానికి వచ్చే మన యొక్క దృష్టి ఏ విధంగా ఉండాలంటే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించడానికి మనము రావాల్సి ఉన్నది. ప్రియులారా, యోహాను గారికి ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఎవరైతే దేవుని ఆలయంలో పూజిస్తూ ఉన్నారో,
ఎవరైతే దేవుని మందిరంలో ఉన్నారో వారిని నీవు లెక్కించుము అని ఆయనకు ఒక మాట తెలియచేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దేవుని మందిరంలో మనము దేవునిని ఆరాధిస్తూ ఉండాలి మనస్ఫూర్తిగా, హృదయమారా. మరి సహోదరి ఈ ఉదయకాలంలో చెప్పినట్లుగా హృదయమారా దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి, పరిశుద్ధాత్మ కృమ్మరింపు కలిగి, పరిశుద్ధాత్మ అనుభవంతో దేవుణ్ణి ఆరాధించేటువంటి గొప్ప ధన్యతను మనమందరము కలిగి ఉండాలని ప్రభువు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆదివారం అంటే ఏదో ఒక సెలవు దినంగా మనం ఎప్పుడు చూడకూడదు. ఆదివారం అంటే రిలాక్స్ అవ్వడానికి, మన ఉద్యోగాల నుంచి, వ్యాపారాల నుంచి రిలాక్స్ అవ్వడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక దినముగా చూడకూడదు. ఆదివారము అంటే దేవునిని ఆరాధించే దినము, దేవుని ప్రజలను కలుసుకునే దినము, సహవాసం చేసే దినము, అందరితో కలిసి దేవుని స్తుతించి ఆరాధించే దినమని మనం ఎప్పుడు కూడా గమనించాలని ప్రభువు పేట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా మందిలో ఒక రకమైనటువంటి ఆలోచన ఏంటంటే ఆదివారము అనేటప్పటికీ రిలాక్స్ అయిపోతూ ఉంటారు. ఏ సమయంకైనా వెళ్ళొచ్చులే, ఏ సమయంలోనైనా మందిరంలో అడుగు పెట్టొచ్చులే అని అనుకుంటూ ఉంటారు. ప్రియులారా, అది సరైనటువంటి ఆలోచన కాదని ప్రభువు పేట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుణ్ణి ఆరాధించాలి అంటే, దేవుణ్ణి గణపరచాలి అంటే, దేవుణ్ణి మహిమపరచాలి అంటే ఆతృతతో దేవుని సన్నిధికి రావాలి. అయ్యో, నేను పాటలు పాడడం మిస్ అయిపోతానేమో, అయ్యో ఆరాధన చేయడం మిస్ అయిపోతానేమో, ఆరాధన మధ్యలో వెళ్ళడం అంత మర్యాదగా ఉండదేమో అన్నట్లుగా ఆతృతతో లేచినప్పటి నుంచి ప్రియులారా ఆదివార దినాన దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడాలని ప్రభువు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ చూస్తూ ఉన్నాము, దేవునిని లేదా పూజించే వారిని లెక్క పెట్టమని యోహాను గారికి తెలియచేయబడుతుంది. ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆయన లెక్క పెడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం ప్రవర్తించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని ప్రభువు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే కొలత పెట్టి కొలువమని చెప్తూ ఉన్నాడు. ఏమండి, ఇక్కడ మనకు కనబడుతున్న మాట, మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి కొలవమంటూ ఉన్నాడు. ప్రియులారా, మనం దేన్నైనా ఎప్పుడు కొలుస్తాము? అది మన సొంతం అవుతుంది అనుకున్నట్లయితే ఇది నాది అని తెలియచెప్పడానికి కొలత వేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఈ ప్రజలు నావారు మహాశ్రమల కాలంలో కూడా దేవుడు తన ప్రజలను విడిచిపెట్టకుండా కొలత వేసి మరి వారిని కాపాడుతూ ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. అదేంటంటే మహాశ్రమల కాలంలో ఇంతకుముందు నేను చెప్పాను, కానీ మరొకసారి ఆ సంగతిని వివరిస్తూ ఉన్నాను. జయించిన వారు మాత్రమే మహాశ్రమం నుంచి తప్పించబడి ఎత్తబడతారు. కానీ జయ జీవితం లేని వారు మహాశ్రమల కాలంలో విడిచిపెట్టబడతారు. ప్రియులారా, మహాశ్రమల కాలంలో కూడా దేవుణ్ణి ఆరాధించుకునే అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుణ్ణి పూజించుకునే అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఆ సమయాన్ని దుర్వినియోగం చేయవద్దని ప్రభువు పేర నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇదంతా ఎప్పుడంటే ఒకవేళ మీరు ఎత్తబడే ఆ సమూహములో లేకపోయినట్లయితే, మీరు ఎత్తబడే సమూహంలో ఉండినట్లయితే దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ప్రియులారా, ఎత్తబడక యథార్థమైన మారు మనస్సు లేక ఈ భూమి మీద మహాశ్రమల కాలంలో విడువబడిన వారు అయినట్లయితే జాగ్రత్త వహించి దేవుని మీద ఆధారపడవలసిన అవసరం ఉందని ప్రభువు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఒక విషయాన్ని గమనించండి ప్రియులారా, దేవుడు తన ప్రజలైన వారిని వీరు నావారు అన్నట్లుగా కొలత వేసి వారిని
కాపాడుతూ ఉన్నట్లుగా మనకు కనబడతా ఉంది. 2వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. ప్రియులారా, మనందరికీ తెలిసినదే, ఆలయంలో 3 భాగాలు ఉంటూ ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, బయట ఆవరణం. ప్రియులారా, ఈ బయట ఆవరణం అనేది మనం చూసినట్లయితే అన్యులకు అలాగే స్త్రీలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మంటపాలు ఉంటూ ఉన్నట్లుగా, ఒక ప్రత్యేకమైన కోర్ట్స్ వారికి ప్రత్యేకమైన స్థలాలు ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఆ లోనున్న వారిని మాత్రమే నీవు కొలత వేయు, బయట ఆవరణం నువ్వు కొలవద్దు అని అంటూ ఉన్నాడు. ఎందుకంటే అది అన్యజనులకు ఇవ్వబడును. అవును, అన్యజనులకు ఆ స్థలం అనేది ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వారు ఆ స్థలాన్ని కాళ్ళతో త్రొక్కుతూ ఉండినట్లుగా దేవుని యొక్క వాక్యంలో కూడా మనకు కనబడతా ఉంది. చూద్దాము. అన్యజనులకు ఇవ్వబడును, వారు 42 నెలలు పరిశుద్ధ స్థలమును కాలితో త్రొక్కుదురు. 42 నెలలు అంటే 3.5 సంవత్సరాలు. ప్రియులారా, మహాశ్రమల కాలంలో మొదటి భాగంలో వారు ఆవరణంలో లేదా యెరూషలేములోనికి వచ్చి మరి అన్యుల చేత యెరూషలేము త్రొక్కబడుతూ ఉందనే సంగతిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ సంగతి ఇంతకు ముందు దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు మనం ప్రస్తావించుకున్నాము. కానీ మరొకసారి ఆ మాట చదువుదాం. చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం. అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అంత్యక్రీస్తుని గురించి చెప్పబడినటువంటి మాట. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనము చేయవాడు వచ్చును, నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఇలాగున జరుగును. ప్రియులారా, ఇక్కడ వారం అనే మాట మహాశ్రమల కాలంలో 7 సంవత్సరాలకు సూచనగా ఉందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఆ సంగతిని గమనించండి. వాడు మొదట యూదులతో నిబంధన చేసుకొని చక్కగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అంత్యక్రీస్తు మొదటి 3.5 సంవత్సరములు బాగుగానే ఉంటాడు. ఆ తరువాత వాడు హింసించడం, బాధ పెట్టడం ప్రారంభిస్తూ ఉంటాడు. అది అంత్యక్రీస్తు యొక్క నైజమని మనం గమనిస్తూ ఉండాలి. ఇదే మాట 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదివినట్లయితే మనకు కనబడతా ఉంటుంది. తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దాని అంతటిని ఎదిరించుచు, దాని అంతటికి పైన వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడైనను మిమ్మల్ని మోసపరచనీయకుడి. ప్రియులారా, అంత్యక్రీస్తును కూర్చున్నటువంటి మాట ఇక్కడ మనకు కనబడతా ఉంది. ప్రియులారా, వాడు నేనే దేవుడిని అంటాడు, నేనే సర్వాధికారిని అంటాడు. దేవునికి చెందవలసినటువంటి మహిమను తాను పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది అంత్యక్రీస్తు యొక్క లక్షణమై ఉన్నదని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, యెరూషలేము పట్టణాన్ని అన్యులు త్రొక్కుతారనేటువంటి ఆ సందర్భాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాము. చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయము 24వ వచనములో ఆ మాట మనం ఒకసారి చూడొచ్చు. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. ప్రియులారా, యెరూషలేమును త్రొక్కుతారు అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ప్రభువు కూడా ఆ విధంగా చెప్పడం మనందరికీ కనబడతా ఉంది. ప్రియులారా, ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి ఒక సంగతి ఏంటంటే, యోహాను గారికి తెలియచేయబడిన మాట, నీవు ఆలయంలోనికి వెళ్ళి అక్కడ పూజిస్తున్న వారిని లెక్క పెట్టుము. దేవుని ఆలయంలో పూజించడం అనేది, ఆరాధించడం అనేది
ఎంతో ప్రాముఖ్యమైన సంగతిగా మనం చూస్తూ ఉన్నాము. 11వ అధ్యాయము 3వ వచనంలోనికి వద్దాం. నేను నా 2 సాక్షులకు అధికారము ఇచ్చెదను, వారు గోనెపట్టు ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో ప్రాముఖ్యముగా 2 సాక్షులు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని గురించి మనం తెలుసుకొని పోతూ ఉన్నాం. ప్రియులారా, ఎందుకు 2 సాక్షులు? పాత నిబంధనలో చూసినా, క్రొత్త నిబంధనలో చూసినా 2 సాక్షులు లేదా 3 సాక్షులు చెప్పిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోమని ప్రభువు చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. ఒక్క మచ్చుకి ఒక మాట చదువుదాం చూడండి. పాత నిబంధన గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాము. ఒకడు చేయు సమస్త పాపములో ఏ అపరాధమును గూర్చియే కానీ, ఏ పాపము గూర్చియే కానీ ఒక సాక్షి యొక్క సాక్ష్యము అంగీకరించకూడదు. 2 సాక్షుల మాట మీదనైనను 3 సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏదైనా ఒక సంగతి స్థిరపరచబడాలి అంటే, ఏదైనా ఒకటి నిర్ణయించబడాలి అంటే 2 లేదా 3 సాక్షులు ఉండాలని పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, క్రొత్త నిబంధనలో కూడా దానికి సంబంధించినటువంటి మాటలు మనకు కనబడతా ఉన్నాయి. అయితే ప్రభువు ఏది చేసినా 2 సాక్షులు ఉంచుతూ ఉండినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాము. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో అది మనకు కనబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకలో మరి దేవుడు దూతలను నంపి మాట్లాడడం అనేది మన అందరికీ తెలిసిన సంగతే. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణములో కూడా 2 అబద్ధ సాక్షులు ఉండినట్లుగా దేవుని వాక్యములో మనం చూడొచ్చు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 59వ వచనం నుంచి చదువుకుందాం. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపబోనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పిననిరి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువాన్ని చంపడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంపాలంటే మామూలుగా చంపలేరు, సాక్ష్యం కావాలి. ఒక్కరు సాక్ష్యం సరిపోదు, 2 కావాలి. అయితే 2 మనుషులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి మీద అబద్ధ సాక్ష్యం చెప్తూ ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఆయన పునరుత్థానుడైనప్పుడు కూడా 2 సాక్షులు ఉండినట్లుగా మనకు కనబడతా ఉంది. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రమును ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానుడు అవ్వడానికి, అది నిజమని తెలియచెప్పడానికి 2 సాక్షులు కావాలి. ఇక్కడ 2 దేవదూతలను దేవుడు నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వారందరూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరాన్ని వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు. అయితే దేవుని దూతలు చెప్తున్న మాట, లేదా 2 ఈ సాక్షులు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు, ఆయన పునరుత్థానుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఆయన పునరుత్థానం గురించి 2 సాక్షులు ఉండినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. సరే, ఆయన ఆరోహణమును గురించి కూడా ఒక మాట మనం చదువుకుందాము. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం నుంచి చదివినట్లయితే, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే
ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమునకు ఆరోహణమైనప్పుడు శిష్యులందరూ ఏమి చేయాలో తెలియక అలాగా ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో మరలా ఇద్దరు దేవదూతలు, ఇద్దరు సాక్షులు వచ్చి, అయ్యా, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా పరలోకము కొనుపోబడటం మీరు చూస్తున్నారో ఆ విధముగానే ఆయన మన మధ్యలోకి వస్తాడని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆయన మరణములోను, ఆయన పునరుత్థానంలోను, ఆయన ఆరోహణంలోను దేవుడు సాక్షులను పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఆయన తీర్పు తీరుస్తూ ఉంటుండగా ఇద్దరు సాక్షులను నియమించినట్లుగా మనకు కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటూ ఉన్నారు, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు ఇద్దరు సాక్షులకు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, ఈ ఇద్దరు సాక్షులు ఎవరు ఇద్దరు సాక్షులు అనే దానికి అనేక మంది అనేక విధాలుగా చెప్తూ ఉన్నారు. కొంతమంది ఇది పాత నిబంధన క్రొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉందని చెప్తూ ఉన్నారు. ఇద్దరు సాక్షులు అంటే ఒకటి పాత నిబంధన అని, రెండవది క్రొత్త నిబంధన అని చెప్తూ ఉన్నారు. మరికొంతమంది ఇది ధర్మశాస్త్రానికి కృపకు సాదృశ్యంగా ఉందని చెప్తూ ఉన్నారు. ఏమండి, ద లా అండ్ ద గ్రేస్ అని చెప్తూ ఉన్నారు. మరికొంతమంది ప్రియులారా, సంఘ సంస్కరణ తీసుకుని వచ్చినటువంటి మార్టిన్ లూథర్ గారికి, జాన్ కాల్విన్ గారికి ఇది సాదృశ్యంగా ఉందని చెప్తూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ చెప్పబడినటువంటి ఇద్దరు సాక్షులు నిజంగా ఉన్న వ్యక్తులు. ఎందుకంటే వారు చనిపోయారు, అలాగే దేవుని యొక్క జీవం అనేది వారిలోనికి ప్రవేశించింది కనుక వారు తిరిగి పునరుత్థానమై తిరిగి ఆరోహణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక ఇక్కడ చెప్పబడినటువంటి ఈ ఇద్దరు సాక్షులు వ్యక్తులై ఉన్నారనే సంగతిని మనం గ్రహించుకోవలసి ఉన్నది. అందుకే మరికొంతమంది ఏం చెప్తారంటే, బహుశా ఈ ఇద్దరు వ్యక్తులు ఒకరు ఏలియా అయి ఉండొచ్చు, రెండవది మోషే అయి ఉండొచ్చు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఏలియా ప్రవక్తలకును, మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నారు కనుక వారిద్దరూ అయి ఉండొచ్చని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. ప్రియులారా, మోషే ధర్మశాస్త్రం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము, ఏలియా గొప్ప ప్రవక్తగా చూస్తూ ఉన్నాము. మోషే ఐగుప్తు దేశంలో నీళ్లను రక్తంగా మార్చి అద్భుతం చేయడం మనం చూస్తూ ఉన్నాము. ఏలియా ఆ బయలుదేవతలకు ఛాలెంజ్ విసిరి మరి పరలోకం నుంచి అగ్నిని భూమి మీదకు దించి ప్రియులారా దేవునికి సాక్షిగా ఉండినట్లుగా మనకు కనబడతా ఉంది. వారు చేసినటువంటి అద్భుతాలను బట్టి ప్రియులారా వీరు బహుశా మోషే ఏలియాలు అయి ఉండొచ్చని చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరపు కొండ అనుభవంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరు మనుషులతో మాట్లాడడం అనేది మనకు కనబడతా ఉంది. ప్రియులారా, ఆ ఇద్దరు మనుషులు మోషే ఏలియాలుగా ఉండినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక చాలామంది బహుశా ఈ ఇద్దరు సాక్షులు ఒకరు ఏలియా, ఒకరు మోషే అయి ఉండొచ్చని అభిప్రాయపడుతూ ఉంటారు. మరికొంతమంది చెప్పే సంగతి ఏంటంటే, ఈ ఇద్దరు సాక్షులు ఒకరు ఏలియా, మరొకరు హానోకు అయి ఉండొచ్చని చెప్తూ ఉంటారు. ఎందుకంటే హానోకు మరణాన్ని రుచి చూడలేదు. ఏమండి, ఆయన సజీవంగా ఉంటుండగానే దేవుని నడుస్తూ ఉంటుండగా కొనుపోబడి ఉన్నాడు కనుక హానోకు అయి ఉండొచ్చు. అలాగే ఏలియా కూడా మరణాన్ని రుచి చూడలేదు, ఆయన అగ్ని రథముల మీద దేవుని యొద్ద కొనుపోబడి ఉన్నాడు కనుక వారు మరణాన్ని రుచి చూడలేదు కనుక దేవుడు మరలా వారిని తీసుకుని వచ్చి మరి సాక్షులుగా పెట్టి వారు మరణించినట్లు అనుమతించి ఉంటాడేమని మరికొంతమంది చెప్తూ ఉంటారు. ప్రియులారా, ఇంకా మరొక సందర్భం ఏంటంటే వీళ్ళిద్దరూ బహుశా ఫ్యూచర్ ప్రాఫిట్స్ అయి ఉంటారని చెప్తూ ఉంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా నేనేమనుకుంటున్నానంటే వీళ్ళిద్దరూ కూడా ఫ్యూచర్ ప్రాఫిట్స్ అయి ఉండొచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే యోహాను గారికి మోషే ఏలియాలు క్రొత్త కాదు.
అంటే మోషే ఏలియాల గురించి ఆయన వినకపోవడం అనేది లేదు. ఎందుకంటే ఆయనకు బాగుగానే తెలుసు. ఒకవేళ ఆయన చెప్పినటువంటి లేదా ఆ ఇద్దరు సాక్షులు మోషే ఏలియాలు అయినట్లయితే వారి పేర్లు ఇక్కడ రాసి ఉండేవేమో. వింటున్నారు నా మాట? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, సందిగ్ధం లేకుండగా, ఏమండి తికమక లేకుండగా వారి పేర్లు ఇక్కడ రాసి ఉండొచ్చు కదా. కానీ ప్రియులారా, వారి పేర్లు ఇక్కడ రాయబడలేదు. కనుక బహుశా నేను అనుకుంటూ ఉన్నాను, దేవుడు భవిష్యత్తులో పంపించేటువంటి ఇద్దరు యథార్థమైనటువంటి నిజమైనటువంటి సాక్షులై ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఇద్దరు సాక్షుల గురించి చదివినట్లయితే దేవుడు వారికి అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనం, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదును, వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచించెదరు. ప్రియులారా, గోనె పట్ట కట్టుకొని, పాత నిబంధన కాలంలో గోనె పట్ట ఎప్పుడు ధరించుకుంటారండి? వారికి దుఃఖము కలిగినప్పుడు, వారికి బాధ కలిగినప్పుడు. ఉదయకాలంలో తెలియచేయబడినట్లుగా హామాను యూదులకు ద్రోహం తలపెట్టి వారిని నాశనం చేయాలని ప్రయత్నం చేసి వారి మీద ఒక చట్టాన్ని తీసుకుని వచ్చినప్పుడు మొర్దెకై యూదులు అనేక మంది గోనె పట్ట ధరించుకొని దేవుని సన్నిధిలో దుఃఖించినట్లుగా ఉదయకాలంలో మనం చూసాం. ప్రియులారా, వారికి దుఃఖము కలిగినప్పుడు, వారు బాధ కలిగినప్పుడు వారు గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం అనేది పాత నిబంధన కాలంలో ఒక ఇమేజ్గా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ మహాశ్రమల కాలంలో ఈ ఇద్దరు సాక్షులు ప్రియులారా దేవుని మాటను తెలియచేయటానికి గోనె పట్టను కట్టుకొని వారు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు ప్రకటించేటువంటి సంగతి ఏంటంటే, ప్రజలారా దేవుని వైపు తిరగండి, మారు మనసు పొందండి, రిపెంట్ అండ్ రిటర్న్. మీరు పశ్చాత్తాపపడండి, మారు మనసు పొందండి, దేవుని యొద్దకు రండి అని వారు ప్రవశిస్తూ ఉన్నారు. ప్రియులారా, అది గొప్ప సంగతిగా మనం చూస్తూ ఉన్నాము. అయితే దేవుడు వారికి గొప్ప అధికారాన్ని ఇస్తూ ఉండినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. ప్రియులారా, 1260 దినములంటే 3.5 సంవత్సరాలనే సంగతిని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆ మొదటి 3.5 సంవత్సరములు వారు ప్రవశిస్తూ ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో, వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. వీరిని గురించినటువంటి ఆ డిస్క్రిప్షన్లో చూసినట్లయితే వీరు ఒలీవ చెట్లను పోలి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఒలీవ చెట్టు అనేది ఒలీవ నూనెకు సాదృశ్యం. ప్రియులారా, ఎవరైనా ఒక వ్యక్తిని అభిషేకించడానికి ఒలీవ నూనెను వాడుతూ ఉండినట్లుగా మనకు కనబడతా ఉంది. కనుక వీరు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై, ఏమండి, దీపస్తంభం అనేది వెలుగునకు సాదృశ్యంగా ఉంది. వారు లోకానికి వెలుగై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక వీరు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక మందికి వెలుగుగా ఉన్నటువంటి ప్రవక్తలుగాను సాక్షులుగాను ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడం అనేది గొప్ప భాగ్యము. మన జీవితాల్లో దేవుడు మనకి ఏదైనా ఒక అసైన్మెంట్ ఇచ్చాడు అంటే అది కేవలము దేవునికి సాక్షులుగా ఉండటమే. సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు, గత వారంలో చెప్పాను, వారు వినినా వినకపోయినా, వారు అంగీకరించినా అంగీకరించకపోయినా, వారు చీకొట్టినా వారు అసహించుకున్నా, వారికి దేవుని యొక్క మాటలు చెప్పాల్సినటువంటి అవసరత మనకు ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలాసార్లు మనం సిగ్గుపడుతూ ఉంటాం, చాలాసార్లు మనం బిడియపడుతూ ఉంటాం. ప్రియులారా, వేరే వేరే మాటలు మాట్లాడడానికి మనకు సిగ్గుండదు. ఒక సినిమాల గురించో, లేకపోతే ఒక ఫ్యాషన్ గురించో, లేకపోతే ఒక రాజకీయాల గురించో, లేకపోతే ఒక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించో మాట్లాడడానికి మనకు సిగ్గుండదు. కానీ
దేవుని యొక్క వాక్యాన్ని తెలియచేయటానికి, దేవుని యొక్క మాటలు సాక్ష్యం ఇవ్వటానికి మనం సిగ్గుపడుతూ ఉంటాం. కానీ ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే వారికి గొప్ప అధికారం ఇవ్వబడుతూ ఉంది. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండి దేవుని వెలుగును కలిగి ఉండి, లేదా లోకానికి వెలుగై ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని మానక వారు ప్రకటిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 5వ వచనం, ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడ్ల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడ్ల అలాగున వాడు చంపబడవలెను. ఎవరైనా వారికి హాని చేయాలి అనుకున్నట్లయితే అది వారి వలన కాదు. ఎందుకంటే దేవుని అధికారం పొందిన సాక్షులు. ప్రియులారా, దేవుని గురించి మనం సాక్ష్యం ఇస్తూ ఉండినప్పుడు దేవుడు మనకు గొప్ప అధికారాన్ని ఇచ్చాడనే సంగతిని మనం ఎప్పుడు కూడా గ్రహిస్తూ ఉండాలి. ఎవరు హాని చేయలేరు. ఈ దినాన సాక్ష్యం చెప్పడానికి, వాక్య పరిచర్య చేయటానికి, లేదా చాలాసార్లు సిగ్గుపడుతూ ఉంటాం, ఇంకా మరికొన్నిసార్లు భయపడుతూ ఉంటాం అక్కడున్న పరిస్థితులను బట్టి. ప్రియులారా, మనము భయపడాల్సిన అవసరం లేదని ప్రభువు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, ఎవడైనను వానికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనను వానికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. ప్రియులారా, దేవుడు వారికి గొప్ప అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. సూచక్రియలను చేయడానికి వారికి అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. ఏమండి, వారి నోటిలో నుంచి అగ్నిని ఊది వారి యొక్క శత్రువులను సంహరించేటువంటి గొప్ప అధికారాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సాక్ష్యం ఇవ్వటానికి ఎవరు కూడా భయపడవద్దు. ఎవరు ఏం చేయలేరండి, ఎవరు ఏం చేయలేరు. మనం ఒకవేళ భయపడుతూ ఉన్నామేమో, కానీ దేవుని యొక్క కాపుదల మన చుట్టూ ఉందనే సంగతిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఇద్దరు సాక్షులు ధైర్యముగా దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మహాశ్రమల కాలంలో కూడా దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైన సందర్భంగా మనం ఎప్పుడు కూడా గమనిస్తూ ఉండాలి. దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. దేవుడు భూమి మీద నివసిస్తున్న భూనివాసులను తీర్పు తీరుస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా వారికి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కోపించుచునే వాత్సల్యమును చూపే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7వ వచనం చదువుతూ ఉన్నాను. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర ముఖము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ప్రియులారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతిని మీరు అందరూ గ్రహించాలని ప్రభువు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత అధికారం కలిగినటువంటి ఈ సాక్షులు క్రూర ముఖము చేత చంపబడుతూ ఉన్నారు. కానీ ఒక్క విషయాన్ని గమనించండి, అక్కడ తెలియచేయబడిన మాట ఏంటంటే వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే. ప్రియులారా, వారు సాక్ష్యం చెప్పేంత వరకు ఏ అసైన్మెంట్ అయితే వారికి ఇవ్వబడిందో, ఏ పని అయితే వారికి ఇవ్వబడిందో, ఏ రెస్పాన్సిబిలిటీ అయితే వారికి ఇవ్వబడిందో, ఏ బాధ్యత అయితే వారికి ఇవ్వబడిందో, ఏ పనిని దేవుడు వారికి అప్పగించాడో ఆ పని ముగిసేంత వరకు కూడా ఎవ్వరు వాడిని ఏమీ చేయలేరు. ఈవెన్ క్రూర ముఖము కూడా ఏమీ చేయలేదు. ప్రియులారా, వారికి అప్పగించబడినటువంటి ఆ పని, ఆ అసైన్మెంట్ సంపూర్ణమైన తరువాత దేవుడు వారిని క్రూరముఖం చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. క్రూరముఖం వారితో యుద్ధం చేసి చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఆత్మీయంగా ఒక పాఠాన్ని ఇక్కడ మనం నేర్చుకుందాము. దేవుడు మనకి ఏదైనా ఒక పనిని అప్పగించినట్లయితే ఆ పనిని పూర్తి కాకుండానే ఈ భూమి మీద నుంచి మనల్ని తీసివేయడు. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా ఒక పనిని, ఒక అసైన్మెంట్ దేవుడు మనకి ఇచ్చాడు అంటే అది సంపూర్ణంగా మన ద్వారా నెరవేర్చాలనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఆలోచన. ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా తన పనిని హీ నెవర్ డు హాఫ్ డన్, ఎప్పుడు సగం సగం చేసి ముగించడు. ఆయన సంపూర్ణంగా తన ఉద్దేశాన్ని, తన చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేరుస్తాడనే సంగతిని ప్రభువు పేరట మరొకసారి చెప్పి నేను ధైర్యపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే సగంలో నీ జీవితాన్ని ముగించడం ఆయనకి ఇష్టం లేదు.
సగంలో నీ జీవితాన్ని ముగించేసే ప్రయత్నం ఆయన చెయ్యడు. ప్రియులారా, నీకు ఏదైతే పనిని అప్పగించాడో ఆ పని పూర్తయినప్పుడు మాత్రమే దేవుడు అంటాడు, అయ్యా నీ పని అక్కడ అయింది, నా దగ్గరకు వచ్చేసాయి, యు కమ్ టు మీ నౌ, నా దగ్గరకు వచ్చేసని పిలుస్తూ ఉంటాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమండి, ఇది సమాప్తమైనది అని చెప్పిన తర్వాతే తన ప్రాణాన్ని అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఏమండి, ఇదిగో నీవు నాకు అప్పగించినటువంటి ఆ పని, నీవు నాకు అప్పగించినటువంటి ఆ రక్షణ కార్యము, నీవు నాకు తెలియచేసినటువంటి ఆ సిలువ మరణము ముగించిన తర్వాత మాత్రమే, సమాప్తమైనదని చెప్పిన తర్వాత మాత్రమే తన ప్రాణాన్ని లేదా తన ఆత్మను దేవునికి అప్పగించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. అపోస్తలుడైన పౌలు గారు కూడా అదే సంగతిని జరిగించడం మనందరికీ తెలిసిన సంగతే. ప్రియులారా, మంచి పోరాటం పోరాడుతుని నా విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా పరుగును నేను తుదముట్టించాను, నాకు ఎంత పని అయితే అప్పగించాడో ఆ పనిని అంతటిని నేను చేశాను అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు మనకు అప్పగించిన పని పూర్తి కాకముందు మనలను ఈ లోకం నుంచి తీసుకుని పోడైన సంగతిని ప్రభువుపేట మరొకసారి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మనందరికీ బాధ్యతలు ఇవ్వబడ్డాయి, మనందరికీ అసైన్మెంట్స్ ఇవ్వబడ్డాయి. ప్రియులారా, మనందరికీ దేవుడు పనులను అప్పగించి ఉన్నాడు. ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు అనే సంగతిని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటుంది, ఇంకా ఆలస్యం అవుతూ ఉంటుంది, ఇంకా దేవుడు ఈ సంగతిని మర్చిపోయాడో ఏమన్నట్టుగా అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియులారా, దేవుడు ఉద్దేశించింది ఏది కూడా ఆలస్యం కాదనే సంగతిని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అబ్రహామును గురించి ఒక మాట. అబ్రహాము దేవుని చేత వాగ్దానం చేయబడి ఉన్నాడు, నీకు ఒక కుమారుడిని ఇస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అలా చెప్పి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. అబ్రహాము వృద్ధుడైపోయాడు, ముసలివాడైపోయాడు. ఒకానొక సమయంలో దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అబ్రహాము దేవునితో అంటూ ఉన్నాడు, అయ్యా నాకు ఏమిచ్చినా ఏంటి ప్రయోజనము, దమస్కు వాడైన ఎలియాజరే కదా నా ఇంటికి వారసుడు అవుతాడు అన్నప్పుడు అబ్రహాం ఆయనతో చెప్పిన మాట ఏంటో తెలుసా? కాదు కాదు, నీ గర్భంలో ఒక కుమారుని నేను ఇవ్వబోతూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాం అంటూ ఉన్నాడు, నువ్వెప్పుడు ఇస్తావయ్యా? దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, నువ్వెప్పుడు ముసలివాడు అయిపోతావు అంటే నీ పూర్తి బలము నిర్వీర్యమైనప్పుడు దేవుడు అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడనే సంగతిని దేవుని వాక్యంలోంచి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక దేవుని కార్యములు ఆలస్యము కాదు. దేవుడు ఏ కార్యాన్ని కూడా ఆలస్యముగా చేయుడు. ఏదైతే ఉద్దేశించి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తాడని, ఏదైతే పని కొరకు నేను నిర్ణయించి ఉన్నాడో ఆ పని సంపూర్ణమయ్యేంత వరకు కూడా నీ చెయ్యి విడిచిపెట్టుడనే సంగతిని ప్రభు పేర నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే ఆ ఇద్దరు సాక్షులు వారు చెప్పాల్సినటువంటి ఆ మాటలు చెప్పిన తరువాత, వారు ఇవ్వాల్సినటువంటి ఆ సాక్ష్యము అయిపోయిన తరువాత క్రూరముగా వచ్చి వారితో యుద్ధం చేసి వారిని జయించి వారిని చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలా జరిగినందుకు అక్కడున్న వారు ఏ విధంగా సంతోషిస్తూ ఉన్నారో చూడండి. 8వ వచనం, వారి శవములు ఆ మహాపట్నపు సంత వీధిలో పడియుండును, వానికి ఉపమాన రూపముగా సోదమనియు ఐగుప్తనియు పేరు, అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. అవును ప్రియులారా, యెరూషలేము పట్టణం అనేది కరప్ట్ అయిపోయింది. ఒక సోదమ పట్టణంలాగా, సోదమ గుమర్రాలను ఏ విధంగా దేవుడు తీర్పు తీర్చున్నాడో, అలాగే ఐగుప్తు దేశాన్ని దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చి ఉన్నాడో, ఐగుప్తు దేశం అనేది తన యొక్క గర్వాన్ని ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉందో దానికి సాదృశ్యంగా ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అక్కడ వారి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సిలువ వేయబడి ఉన్నారు. యెరూషలేము గవిని బయటకు తీసుకురాబడి
యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినటువంటి సంగతిని గురించి ఇంతకుముందు మనం ధ్యానం చేసుకున్నాము. ఆయన గవిని బయటకు తీసుకురాబడి సిలువ వేయబడినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడేవారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఇది ఎక్కడో యెరూషలేములో జరుగుతూ ఉంది. ఏమండి, వారి యొక్క శవములు ఆ సంత వీధుల్లో పడి ఉన్నాయి. కానీ మనకెలా తెలుసు? అంత టెక్నాలజీ ఈ దినాల్లో. ప్రపంచంలో ఏ మారుమూల ఏ సంగతి జరిగినా సునాయాసంగా మనం వితిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, యెరూషలేములో వారి శవాలు పడి ఉండుట, భూమి అందంతటా వారు ఈ టెక్నాలజీ ద్వారా, టీవీల ద్వారా, రేడియోల ద్వారా, లేకపోతే టెలివిజన్ ద్వారా, లేకపోతే కంప్యూటర్స్ ద్వారా ఈజీగా, ఇంటర్నెట్ ద్వారా ఈజీగా చూడగలుగుతూ ఉంటారు. వారి శవాలను పాతి పెట్టనియ్యరు. ఎందుకంటే పగ తీర్చుకోవాలి. ఏమండి, దేవుని వాక్యాన్ని ప్రకటించారు కదా, వాళ్ళు మారు మనసు పొంది దేవుని దగ్గర రండి అని చెప్పారు కదా. కనుక వారి మీద పగ, వారి మీద కోపం, వారి మీద ద్వేషం. మంచి మాటలు చెప్తే ఎవరికైనా ద్వేషమే. ఏమండి, దేవుణ్ణి నమ్ముకొనండి, మారు మనసు పొందండి, బాగుపడండి, మీ వ్యసనాన్ని వదులుకొనండి, దేవుని యొద్దకు రండి అని చెప్తే అసహించుకుంటున్నారు ప్రజలు. ఈ సాక్షులు కూడా అదే సంగతిని చెప్పారు. మీరు మారు మనసు పొందండి, దేవుని యొద్దకు రండి అని చెప్తూ ఉంటే వారు అసహించుకున్నారు. వారు చనిపోతే సంతోషించారు. ఇంకా అదే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 10వ వచనం చూసినట్లయితే, ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరికొకడు కట్నములు పుచ్చుకొందురు. ఏమండి, ఇచ్చి పుచ్చుకోవడాలు, కట్నాలు పుచ్చుకోవడాలు, గిఫ్ట్స్ ఇచ్చుకోవడాలు ఈజీ కదా. ఫోన్పే వచ్చింది, గూగుల్ పే వచ్చింది. ఏమండి, ఈజీ, సింపుల్ ట్రాన్స్ఫర్స్, ఈజీ ట్రాన్స్ఫర్స్ అయిపోతూ ఉన్నాయి. కట్నాలు పుచ్చుకుంటూ ఉన్నారు. వారికి నచ్చలేదు. దేవుని మాటలు చెప్తే వారికి నచ్చట్లా, దేవుని బోధ చేస్తే నచ్చట్లా, మారు మనసు పొందమని చెప్తే వారికి నచ్చట్లా, మంచిగా జీవించండి అని చెప్తే నచ్చట్లా, దేవుని మార్గాన్ని వెతకండి అంటే నచ్చట్లా, దేవుని వాక్యాన్ని బోధిస్తే వారికి నచ్చట్లా. అందుకు వారు మరణించినప్పుడు, వారు చనిపోయినప్పుడు వీరందరూ సంతోషిస్తూ కట్నాలు ఇచ్చి పుచ్చుకుంటూ ఉన్నారు. ప్రియులారా, అయితే దేవుడు వారిని ఆ విధంగా విడిచిపెట్టలేదు. 11వ వచనం, అయితే ఆ 3.5 దినములైన పిమ్మట దేవుని నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించును కనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూసిన వారికి మిగుల భయము కలిగెను. అంతవరకు సంతోషించారు. దేవుని ఆత్మ పరలోకము నుంచి వచ్చి వారి మీద, వారిలోనికి చొచ్చినప్పుడు, వారు తిరిగి పునరుత్థానులైనప్పుడు లేదా తిరిగి లేచినప్పుడు వారందరికీ భయం పుట్టింది. వారందరూ భయపడుతూ ఉన్నారు. అంతవరకు సంతోషించిన వారు ఒక్కసారిగా సీన్ మారిపోయింది, సీన్ రివర్స్ అయింది. అంతవరకు కట్నాలు పుచ్చుకున్నారు, అంతవరకు సంతోషించారు, అంతవరకు తిని త్రాగారు. ఇప్పుడేమో సీన్ మారిపోయింది. దేవుని యొద్ద నుంచి జీవాత్మ వారిలోనికి ప్రవేశించి వారు మనుషులుగా తిరిగి లేపబడినప్పుడు వారికి భయం వేసింది. ప్రియులారా, దేవుడు తన ప్రవక్తలను విడిచిపెట్టడానికి ఈ సందర్భం ఎంతో సాదృశ్యంగా మనకు కనబడతా ఉంది. 12వ వచనం, అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు తన సాక్షులను, తన ప్రవక్తలను విడిచిపెట్టలేదు. తన ఆత్మను వారిలోనికి పంపించి వారిని సజీవులుగా లేపి పరలోకమునకు ఆరోహణమైనట్లుగా దేవుడు వారికి గొప్ప శక్తిని కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. క్రూర ముఖము చేత వారు చంపబడినప్పటికీ, క్రూర ముఖము వారిని జయించినప్పటికీ ప్రియులారా, అది తాత్కాలికమే.
దేవుని యొక్క జీవాత్మ వారిలోనికి ప్రవేశించి వారు సజీవంగా లేపబడడం మనం చూస్తూ ఉన్నాము. 13వ వచనంలో, ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయెను. 10వ భాగం కూలిపోయింది. ప్రియులారా, దేవుడు తీసే జడ్జిమెంట్లో కూడా టైత్ ఉందన్నమాట. దేవుడు తీర్పు తీరిస్తే అందులో కూడా టైత్ ఉంది. ప్రియులారా, 10వ భాగం కూలిపోయిన పట్టణము కూలిపోయిను. భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాకాంతులై పరలోకపు దేవుని మహిమపరచరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 7,000 మంది చనిపోయారు. ప్రముఖులైన వారు, ఏమండి, ఆ యొక్క క్రూరముఖముతో ఏకీభవించిన వారు, ఏమండి, అంత్యక్రీస్తుతో ఏకీభవించిన వారు మరణించారు. ప్రియులారా, దేవుని ప్రవక్తలు, దేవుని సాక్షులైతే దేవుని యొద్దకు చేర్చబడ్డారు. ఈ సంగతి అంతా చూసి పరలోకపు దేవుణ్ణి వారు మహిమపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాము. మహిమ పరిచారంటే ఆ ఉద్దేశం వాళ్ళు నిజంగా రక్షణ మారు మనసు పొందుకున్నారని కాదు. బహుశా నేను అనుకుంటూ ఉన్నాను, ఆ సందర్భానికి ఆ సమయానికి ప్రియులారా వారు దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనకు కనబడతా ఉంది. మరలా మామూలే, దేవుడు ఏదైనా ఒక మేలు చేసాడనుకో, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవా ఎంత మంచి దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత గొప్ప కార్యాన్ని జరిగించావు నాయన అని మనం దేవుని స్తుతిస్తూ ఉంటాం. ఏమండి, ఆ మరుసటి రోజే అనుకున్న సంగతి ఏదైనా మన జీవితంలో జరిగితే ముందు చేసిన మేలు ఏది గుర్తుండదు. షరామాములే. ప్రియులారా, ఇక్కడ కూడా వారు దేవుని మహిమపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ అది నిజమైనటువంటి యథార్థమైనటువంటి మారు మనసు అని మాత్రం నేను అనుకోవట్లేదు. ఆ సమయాన్ని బట్టి వారు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, నిజమైన మారు మనసు కలిగినట్లుగా మనకు కనిపించట్లేదు. 14వ వచనం, 2వ శ్రమ గతించును, ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. ప్రియులారా, దేవుని మాటలు ప్రకటించబడ్డాయి, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వబడింది, దేవుని యొక్క ఉగ్రతను గురించి, తీర్పును గురించి, జడ్జిమెంట్ను గురించి వారికి తెలియచేయబడింది. ఇంకా వారు మారు మనసు పొందకపోయినట్లయితే ఇంకా ఆ శ్రమలు ఉధృతంగా రాబోతూ ఉన్నాయని ఇక్కడ ప్రకటించబడడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దేవుని మాటలు పదే 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 మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. దేవుని మాటలు మాట మాటికి మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క సంగతులు మాటకి తెలియచేయబడుతున్నప్పటికీ మనం దిద్దుకోకపోయినట్లయితే, దాన్ని గ్రహించకపోయినట్లయితే, మారు మనసు పొందకపోయినట్లయితే మన యొక్క గతి చాలా అధ్వానంగా ఉంటూ ఉందని ప్రభువు పేట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మనమందరము జయించే వారిముగా ఉంటూ దేవుని రాజ్యంలో ప్రవేశించుతాము. ఈ మహాశ్రమల గుండా వెళ్ళే దౌర్భాగ్యపు పరిస్థితిని మనం తప్పించుకొని దేవుని కృపలో ముందుకు వెళ్దాము. దేవుడు అటువంటి కృపను మనందరికీ ఇచ్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. నాయనా, ఆ ఇద్దరు సాక్షులు హతసాక్షులుగా చేయబడినను మీ గురించి సాక్ష్యం ఇచ్చుటకు వారు వెనుదీయలేదు. మా జీవితాల్లో ప్రభువా, మేము కూడా మీ కొరకు సాక్ష్యం ఇవ్వటానికి మీ కృప మా యెడలుంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నా, పరిస్థితులు ఎంత చెడ్డవిగా మాకు కనిపిస్తూ ఉన్నా, ఎంత వ్యతిరేకత మా పైకి వస్తూ ఉన్నా, మిమ్మును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి మీ మార్గాలను మాకు తెరువమని ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మీ దీవెన దయచేయండి, మీ కృప చూపించండి. వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడువు, సర్వాధికారివి నీవు గనుక కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.